హాయ్ అండి, బాగున్నారా? వెల్కమ్ టు వేద అండ్ మామ్ తెలుగు వ్లాగ్స్. ఈ వీడియోలో మనం ఇయర్ రింగ్స్ కలెక్షన్ చూద్దామండి. ఫస్ట్ ఇవి చూడండి. ఇవి 14 క్యారెట్ ఇయర్ రింగ్స్ అండి. ఇవి నేను లావే జ్యువెలర్స్ అనే పేజ్లో తీసుకున్నాను. ఇవి వెయిట్ నాకు గుర్తులేదు, కానీ ఇవి అరౌండ్ 3500 అట్లా పడినట్లున్నాయండి. నేను ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు నా బర్త్డేకి మా హస్బెండ్ని నా గిఫ్ట్ కావాలంటే మా హస్బెండ్ మనీ వేశారు. నాకు ఎలాంటివి నచ్చుతాయో, నీకు గోల్డే తీసుకుంటా అంటావు, నువ్వు నీ డిజైన్స్ నీవి నాకు తెలియదు కదా, నువ్వే తీసుకో అన్నట్లు వేస్తే నేను ఇవి తీసుకున్నాను అనమాట. గుర్తుగా ఉంటాయి అన్నట్టు. ఇవి చెప్పాను కదండి, 3500 అట్లా పడినాయి. నెక్స్ట్ ఇవి నేను డైలీ వేర్కి యూజ్ చేస్తానండి ఇయర్ రింగ్స్. ఇవి గుళ్ళ మోడల్ అనమాట. ఇవి 2.5 grams అట్లా పడినాయండి. అండ్ మాకు అక్కడ 50 dirhams ఏమో తీసుకున్నారు. 50 dirhams అంటే అరౌండ్ 1200-1500 ఆ రేంజ్ అనమాట. ఆ రేంజ్లో వీటికి మేకింగ్ ఛార్జెస్ వేశారు. ఇవి 2.5 grams ఉన్నాయండి ఈ మోడలు. ఇవి ఒకటి. వీటికి హాల్మార్క్ ఉంది చూడండి, 916 అని. అక్కడ యుఏఈ హాల్మార్క్ వేశారు. యుఏఈలో బిఏఎస్ హాల్మార్క్ ఏమి ఉండదండి. 916 అంటే 22 క్యారెట్ అంతే అనమాట. ఈ హాల్మార్కే ఉంటుంది అక్కడ. హాల్మార్క్ వేశారు అక్కడ. హాల్మార్క్ డెఫినెట్గా ఉంటుందండి. అండ్ నెక్స్ట్ ఇవి చూడండి. ఇవి నా నెక్లెస్ మీద ఇయర్ రింగ్స్. నేను చిన్న పిల్లప్పుడు నాకు మా అమ్మమ్మ వాళ్ళు ఓణీలు అంటారు కదండి, ఆ ఫంక్షన్స్ చేయడం నాకు అచ్చుబాట్లేదనమాట. అయితే దాని కింద మా అమ్మమ్మ నాకు ఈ నెక్లెస్ ఇయర్ రింగ్స్ చేయించారు. ఇవి ఆ సెట్లో అనమాట. చాలా బాగుంటుంది. అప్పట్లోనే బిస్కెట్ కొనేసి, అండ్ ఈ స్టోన్ కూడా అప్పుడే 40 రూపీస్ అట్లా పడిందండి. 3 షేడ్స్ ఇస్తుంది ఈ స్టోన్. ఎండలో ఉంటే ఒకలాగా, ఇప్పుడు ఒకలాగా అలా, లైటింగ్లో ఒకలాగా అలా షేడ్స్ ఇస్తుంది. ఇవి అవండి. ఇవి రిమూవబుల్ ఓన్లీ పైన ఇదొక్కటి స్టడ్లా కూడా పెట్టుకోవచ్చు. జుమ్కీస్ అనేవాళ్ళు అనుకుంటుంది, వీటిని జుమ్కీస్ అంటారు అనుకుంటా అండి. అవి అప్పటి మోడల్ అనమాట. ఐ థింక్ 2022 ఆ టైంలో 2002-2005 ఆ టైంలో అనుకుంటా అండి. ఆ టైం మోడల్ అవి. ఇవి బుట్టలు అండి. నాకు ఇంతకుముందు వేరే బుట్టలు ఉండేవి, సింగిల్ బుట్ట అనమాట. అది ఇట్లా ఇంతవరకు వచ్చే బుట్ట. 4 grams మోడల్, 4 grams రేంజ్లో, కొంచెం మరీ పెద్దగా కాదు, వీటికంటే కొంచెం పెద్ద బుట్టలు ఉండేవన్నమాట. అవి 4 grams అప్పట్లో. కానీ ఇవే 22 క్యారెట్ కేడిఎం అన్నట్లు అమ్మారండి మాకు. కానీ తర్వాత చూపిస్తే 18 క్యారెట్స్ అన్నారు, కేడిఎం కాదన్నారు. సరే, ఎప్పటికీ వాల్యూ ఉండదు కదంట్లే అన్నట్లు నేను ఇవి చేంజ్ చేశాను. దట్టు అవి ఇక్కడ లింక్స్ ఉన్నాయి చూడండి, ఈ లింక్స్ అరిగిపోయాయి అన్నమాట. పెట్టుకున్నా పోతాయేమో అన్నట్లు భయంతో నేను ఈ బుట్టకున్న ఈ రింగ్, ఈ కమ్మకున్న రింగ్ అవి అరిగిపోతే నేను ఇలా కాదులే అని చేంజ్ చేశానండి. నా హ్యాండ్ నుండి 30K ఎక్స్ట్రా పెట్టి నేను ఇవి తీసుకున్నాను. ఇవి కూడా అంతే అండి, ఓన్లీ స్టడ్ కూడా పెట్టుకోవచ్చు అలాగా. అండ్ ఇక్కడ నేను ఇవి ఉన్నాయి కదండి బాల్స్ లాగా, ఇక్కడ గజ్జలు వచ్చిన మోడల్ కూడా చూశాను. ఇక్కడ ఉన్నాయి చూడండి, ఈ కింద గజ్జలు. ఒక్క నిమిషం చూపిస్తాను, 1 second. ఇవిగోండి, ఈ గజ్జలు ఉన్నాయి కదా కింద, ఈ గజ్జల్లాగా మొత్తం మువ్వలు వచ్చినాయి అనమాట. ఈ బాల్స్ ఉన్న దగ్గర మువ్వలు వచ్చినాయి. అలాంటి మోడల్ కూడా చూశాను. బట్ నేను
అవే తీసుకుందాం అనుకున్నా ఫస్ట్. తీరా తీసుకునే టైంకి ఒక ఆంటీ వచ్చారు షాప్కి. ఆ ఆంటీ వచ్చి అవి అసలు వద్దమ్మా, ఇలాంటి మోడలే తీసుకో, ఆ మువ్వలు బాగా రాలిపోతున్నాయి, నేను మా పాపకు తీసుకున్నాను, చాలా వేస్ట్ అనిపించింది, ఇదిగో ఎక్స్చేంజ్ చేయడానికి తీసుకొచ్చాను అని ఆ ఆంటీ చూపించారండి. నాకు అమ్మ బతికించారా ఆంటీ అన్నట్లు అనిపించి, పదే పదే చేంజ్ చేయలేం కదండి, గోల్డ్ కాస్ట్ చాలా పెరిగిపోతుంది కదా. ఇక అలా అని నేను ఇవి తీసుకున్నాను. అప్పుడు ఆ మినిట్కి ఇక మైండ్ చేంజ్ చేసేసుకొని ఇవి తీసుకున్నాను. ఇవి 2 స్టెప్స్ అనమాట. నేను వేదాకు కూడా యూజ్ అవుతాయి అన్నట్లు ఈ బుట్టలు తీసుకున్నాను. ఏదైనా చిన్న చిన్న అకేషన్స్కి నేను పెట్టుకోవచ్చు. ఏవైనా పెద్ద అకేషన్స్ అయినా కూడా వేదాకి, చిన్న పాప కదండి, ఇవి హెవీగా ఉంటాయి జ్యువెలరీ వేసినప్పుడు అన్నట్లు ఇవి ఇవి తీసుకున్నాను అనమాట. ఇది వీటి స్టోరీ. అండ్ నెక్స్ట్ ఇంకొక ఇయర్ రింగ్స్ చూపిస్తా చూడండి. నెక్స్ట్ ఇయర్ రింగ్స్ ఇవన్నమాట. ఇవి పూలహారం అంటారు కదండి, పూలహారం మీద సెట్ అనమాట. నా హారం మీదకి సెట్. ఇది క్లియర్గా ఇది ఎనామిల్ ఉంటుంది కదండి, ఎనామిల్ పూసారనమాట దీని మీద. ఇదంతా ఎనామిల్. బాగుంటాయండి ఇవి కూడా. మనకిప్పుడు చాంద్బాలీస్ అని డిఫరెంట్ మోడల్స్ వస్తున్నాయి, కానీ అప్పట్లోనే చాంద్బాలీస్ ఉన్నాయి చూడండి. అప్పట్లో అంటే ఇవి కూడా అంతే అండి, 2007 అలా తీసుకున్నారు ఈ హారం కూడా. ఆ హారం మీద ఇయర్ రింగ్స్ ఇవి. అప్పట్లోనే చాంద్బాలి మోడల్స్ ఉన్నాయి, బట్ వాటిని ఇప్పుడు ఏదో కొంచెం అటు ఇటు చేంజెస్ చేసి వాటికి స్టోన్స్ అలా పెట్టేసి చాంద్బాలీస్ అని చాలా ఫేమస్ చేసేసారు. ఇవి అప్పటి చాంద్బాలీస్. బాగున్నాయా? ఇవి వచ్చేసి ఇవి 6 గ్రామ్స్ ఏమో ఉన్నట్లున్నాయండి. అప్పట్లో హాల్మార్క్లు ఏం లేవు, బట్ ఉంది. ఇది 916 వేశారు అప్పటి కూడా. ఇది అప్పటి హారం. ఇవి రిమూవబుల్ కాదండి, ఇది జాయింట్ అనమాట. నాకు తెలిసి మన 30s వాళ్ళకి మ్యాక్సిమం అందరికీ, నాకు ఇంకా 30 రాలేదండి, నెక్స్ట్ ఇయర్లో వస్తుంది. మన ఏజ్ గ్రూప్ వాళ్ళందరికీ, 90s గ్రూప్ వాళ్ళందరికీ, వాళ్ళ మదర్స్కో లేకపోతే వాళ్ళకో ఇలాంటి హారము, ఇయర్ రింగ్స్ మోడల్స్ డెఫినెట్గా ఉంటాయి అందరి ఇళ్ళల్లో. అది హారం మీద కమ్మల కలెక్షన్. ఇవి చూడండి, ఇవి నక్షి బుట్టలండి. నేను ఇవి యూఏలో తీసుకున్నాను. దీనికి పెట్టి చూపిస్తా చూడండి. నేను ఇవి యూఏలో తీసుకున్నాను. యూఏలో నాకు నక్షి హారం ఒకటి ఉందండి, దాని మీదకి సెట్ అయ్యేలాగా నెక్లెస్ చూస్తూ ఉన్నాను. బుట్టలు కూడా అన్నిటి మీదకి సెట్ అవ్వాలి, నార్మల్ హారం మీదకి కూడా పెట్టుకుంటే అన్నట్లు అనుకొని చూసుకుందాం అనుకుంటే నెక్లెస్, ఈ బుట్టలు సెట్ లాగా కనపడ్డాయండి. ఇక మా హస్బెండ్ ఎక్కువ పడితే నేను ఇస్తాను, నేను జాబ్ మానేసాను అన్నాను కదండి, నాకు 2-3 మంత్స్ది సెటిల్మెంట్ అమౌంట్ వచ్చేసింది అనమాట. రిజైన్ చేసినప్పుడు నోటీస్ పీరియడ్లోది ఒకటేసారి వచ్చింది. ఇక ఆ అమౌంట్కి ఇంకొక 700 dirhams అట్లా ఎక్స్ట్రా పడిందంటే అరౌండ్ 15K అట్లా పడిందనమాట. అవి మా హస్బెండ్ ఇచ్చారు. మా హస్బెండ్ ఇచ్చి తీసుకోమని చెప్పారు. అప్పుడు నాకు బుట్టలు అండ్ నెక్లెస్ 2 వచ్చేసాయి నక్షి మోడల్లో. ఇదండి డీటెయిల్డ్గా చూడండి, ఇవన్నమాట. ఇవి 14.5 grams అలా ఉన్నాయండి ఈ మోడల్ అయితే. ఇవి కింద మువ్వలండి, అంత మువ్వలు, మధ్యలో అలా బిగ్ బాల్ వచ్చేసి ఆ బాల్కి కూడా మువ్వలు వచ్చేసాయి నక్షి మోడల్లో. దీని మీద నెక్లెస్, ఈ బుట్టలది సపరేట్గా ఇంకో వీడియోలో చూపిస్తానండి మీకు. ఇదన్నమాట. నాకైతే పైన లక్ష్మీదేవి వచ్చి ఆ కింద బుట్ట వచ్చిన మోడల్ తీసుకోవాలని ఇష్టం అండి, ఇక్కడ నెమళ్ళు వచ్చేసి. కానీ అక్కడ యూఏలో అంత కలెక్షన్ ఎక్కువ ఉండదండి, ఉన్న దాంట్లో ది బెస్ట్ చూసుకొని మనం తీసేసుకోవడమే. అప్పుడు ఆ నెక్లెస్ మీదకి ఈ సెట్ ఇయర్ రింగ్స్ బాగా, అసలు సెట్ అనమాట అది. మా హస్బెండ్ కావాలంటే నువ్వు తర్వాత ఇంకోసారి తీసుకుందు కానీ అలాంటి మోడలు
ఇప్పుడు ప్రెజెంట్ ఆ హారం మీదకి నెక్లెస్ సెట్లా దొరికింది కదా, దాని మీదకి ఇయర్ రింగ్స్ కూడా చక్కగా పెయిర్ ఉన్నాయి. ఇది మొత్తం తీసేసుకో నువ్వు, నీకు కావాలంటే అవి తర్వాత కొనిపిస్తా అన్నారు. ఇక అందుకని నేను ఇలా తీసేసుకున్నానండి. ఇవి కూడా నా సెటిల్మెంట్ డబ్బులతో తీసుకున్న బుట్టలు అనమాట. ఈ ఇయర్ రింగ్స్ కలెక్షన్ అంతా ఎలా ఉందో నాకు కమెంట్ చేయండి. మీకు ఇంకా ఏమైనా డీటెయిల్స్ నేను చెప్పిన వీడియోలో అర్థం కాలేదంటే కనుక నాకు కమెంట్ చేయండి, నేను షేర్ చేస్తాను మీకు డీటెయిల్స్. ఇవండి నా ఇయర్ రింగ్స్ కలెక్షన్ టోటల్గా ఎలా ఉందో నాకు కమెంట్ చేయండి. మీకు ఇంకా ఇలాంటి జ్యువెలరీ కలెక్షన్స్ ఏమన్నా కావాలి అంటే నాకు కమెంట్ చేయండి. నేను చాలా జ్యువెలరీ కలెక్షన్ ప్లాన్ చేశానండి, వీడియోస్ చేద్దామని. ఒక్కొక్కటిగా రిలీజ్ చేస్తూ ఉంటాను. మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఇలాంటి వీడియోస్ చాలా చూడొచ్చు మనం. నేను చాలా చేస్తాను ఇంకా ఇవే వెళ్ళిన తర్వాత కూడా. జ్యువెలరీ షాప్స్, అక్కడ జ్యువెలరీ షాప్స్ ఎలా ఉంటాయి, జ్యువెలరీ ఎలా ఉంటుంది అనేది వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను కదండి, డెఫినెట్గా చేసి చూపిస్తాను మీకు వీడియోస్. ఓకే అండి, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.